నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇంజన్. తెలంగాణలో ఇటు పాలక పక్షానికి, ఇటు ప్రభుత్వ ఉద్యోగ పక్షానికి మధ్యన చాలా పెద్ద యుద్ధం అయితే జరుగుతోంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు తమ న్యాయమైన కోరికల కోసం, అంటే న్యాయమైన కోరికలను ఉద్యోగ సంఘాలు చెబుతున్నారు. నా సొంత విషయం కాదు ఇది, నా సొంత మాటలు కాదు. సో న్యాయమైన విషయాల గురించి మేము సమ్మెలోకి వెళ్ళబోతున్నాం. ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం మా సమస్యలు పరిష్కరించాలి. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉండిపోయిన 57 సమస్యలను ప్రభుత్వం ముందుంచుతున్నారు. దానికి ప్రతిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే చాలా క్లియర్ కట్గా స్పందించారు. మేము ఇప్పుడు మీ కోరికలు తీర్చే పరిస్థితిలో లేము. తెలంగాణ ఆర్థిక పరిస్థితి చాలా చిందరవందరగా ఉంది. కనీసం బ్యాంకులు కాదు, ఎక్కడికి వెళ్ళినా కనీసం అప్పు పుట్టడం లేదు. మా పరిస్థితి ఏమీ చేయలేని పరిస్థితిగా ఉంది. ఇప్పుడు సంక్షేమ పథకాలకు కూడా కోత పెట్టాల్సిన అవసరం ఉంది. లేకపోతే పాలనా పరంగా మనం చాలా చిక్కులు ఎదుర్కొంటాం. ఇటువైపు అప్పులు రాక, లేకపోతే ఇటువైపు పాలన ముందుకు సాగక సతమతం అవుతున్న వేళ ఉద్యోగులు సహకరించాల్సింది పోయి ఇప్పుడు సమ్మెలోకి వెళ్తామని హెచ్చరికలు జారీ చేయడం మంచి పద్ధతి కాదు అని ఉన్నది ఉన్నట్లుగా కుండబద్దలు కొట్టారు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు. నాకు ఈ విషయంలో అంటే నేను ఎక్కడ పాజిటివ్ ఎక్కడ నెగిటివ్ అనేది క్లియర్గా ఇటు ముఖ్యమంత్రి గారి వైపు నుంచి కానీ, ఇటు వైపు ఉద్యోగ సంఘాల వైపు నుంచి కానీ చెప్పదలుచుకున్నాను. ముందుగా ముఖ్యమంత్రి గారి వైపు, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు రాష్ట్రం యొక్క పరిస్థితిని కుండబద్దలు కొట్టినట్లు ప్రజల ముందు చెప్పడం, బహిరంగ సభలో ఉన్న పరిస్థితిని చెప్పడం అయితే నిజంగా అభినందించదగ్గ విషయం. ఎందుకంటే తెలంగాణ పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది ఆయన నెలవారీ బడ్జెట్ రిపోర్ట్ను బయటపెట్టారు. ఎందుకంటే 18,500 కోట్లు మాత్రమే మనకి రెవెన్యూ వస్తుంటే ప్రతి నెల 22,500 కోట్లు ఖర్చు అవుతోంది. అంటే ప్రతి నెల కూడా 4,000 కోట్లు బడ్జెట్ అవుతుంది ప్రభుత్వానికి. సో దీంతో పాటు 8 లక్షలకు పైగా అప్పులు పెరిగిపోయినాయి. దీనికి వడ్డీలు కట్టలేకపోతున్నాం, అసలు కట్టలేకపోతున్నాం. ఈ పరిస్థితిలో మాకు సహకరించండి. కనీసం చిన్న చిన్న రోడ్లు కూడా వేయలేకపోతున్నాం, తారు కూడా పోయలేకపోతున్నాం అని అయితే ఆయన చెప్పిన విధానం చాలా బాగుంది. ఎందుకంటే ప్రజలకు ఏదైనా పాలకుడు అనేది ప్రతిదీ దాచకుండా బయట పెట్టడం, దాన్ని మెచ్చుకోవాలి రేవంత్ రెడ్డి గారిని. పరిస్థితి బాగాలేదు, మేము ఇప్పుడు ఏ పరిస్థితి చేయలేం, మా పరిస్థితులు అసలు చిందరవందరగా ఉన్నాయి, ఈ టైంలో మాకు సహకరించండి అని ఉద్యోగులను కోరే పద్ధతి బాగుంది. కాకపోతే ఉద్యోగ సంఘాల వెర్షన్కి వస్తే వాళ్ళు 57 సమస్యలు ఎప్పటి నుంచో మాకు పెండింగ్లో ఉండిపోయినాయి అని చెప్తున్నారు. దాంట్లో కీలకమైన సమస్యలను మనం తీసుకోవాలి. కీలకంగా వాళ్ళకి 5 డిఏలు కరువు భత్యాలు పెండింగ్ పెట్టేశారు. కరువు భత్యం అనేది ప్రతి 6 నెలలకు వస్తుంది. దాన్ని డిఎల్ రూపంలో, డ్రాఫ్టింగ్ ఎలవెన్స్ రూపంలో ఇస్తారు. సో దానిని పెండింగ్ పెట్టారు. సో దీంతో పాటు మాకు పిఆర్సీని వేయండి అంటే ఎప్పటికప్పుడు ధరలు ఎంత పెరిగిపోతున్నాయి ఏంటి దాన్ని ఇస్తూ ఫిట్మెంట్ని ఇస్తారనమాట. ఎంత పెరిగిపోతుంది మార్కెట్ ధరలు, జీతాల పరిస్థితి ఎలా ఉంది, దానిని మొత్తం ఒక క్రమ పద్ధతిలో ఒక కమిటీని వేసి దానికి సంబంధించి జీతాల పెంపుదలను వేయండి, దానికి సంబంధించి 50% ఫిట్మెంట్ని ఖచ్చితంగా వేయాలి అని అయితే కోరుతున్నారు. అలాగే ఇంకో కీలకమైన విషయం ఏంటంటే ఉద్యోగ సంఘాలు చెప్తుంది, మాకు ఆరోగ్యపరంగా పూర్తిగా సహకరించండి, ఆరోగ్య కార్డులను పూర్తిగా ఫుల్ఫిల్ చేయండి. మా ఆరోగ్య కార్డులు ఎక్కడికైనా ఆసుపత్రిలోకి తీసుకెళ్తుంటే వాళ్ళు కనీసం చూడడం లేదు మమ్మల్ని, కనీసం మా కుటుంబ సభ్యులను కూడా మేము చూపించుకోలేని పరిస్థితిలో ఉన్నామని కొన్ని న్యాయమైన కోరికలు కోరుతున్నారు. ఇప్పుడు 57 తీర్చలేకపోవచ్చు, కానీ కొన్ని కోరికలు అయితే తీర్చొచ్చు ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం. సో ఈ కోరికలను ప్రధానంగా ఒక 6-7 ఉన్నట్లు ఉన్నాయి. 6-7 ఎలా తీర్చాలి అనే దాని మీద అయితే దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. అందులోనూ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు వాళ్ళకి ఉద్యోగ సంఘాలకి చర్చిత సమయంలో కొన్ని హామీలు ఇచ్చారు. ఆ హామీలైనా నిలబెట్టుకునేలా ఉండాలి. పూర్తిగా హ్యాండ్స్ అప్, మేము చేతులు ఎత్తేసాం అనే పరిస్థితి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నట్లయితే ఉద్యోగ సంఘాలు కూడా ఉద్యమాలు తప్ప ఏం చేయలేవు. అందులోనూ తెలంగాణలో ఉద్యమాలు గడ్డ అంటారు. సో ఉద్యమానికి దేనికైనా సిద్ధంగా ఉంటారు తెలంగాణ ప్రజలు కానీ, అక్కడ ప్రభుత్వ ఉద్యోగులు కానీ. సో కాబట్టి తెలంగాణ మూవ్మెంట్లో ఎలా అయితే వచ్చిందో తెలంగాణ ఉద్యోగులతో ఒక సుందరమైన ఉద్యమ రూపం, మళ్ళీ అదే పరిస్థితి రాబోతుంది. సో దీనికి ఏదైనా మధ్య మార్గమైన పరిష్కారం చూడాలి, కానీ ఒకేసారి రేవంత్ రెడ్డి గారు హ్యాండ్స్ అప్ అనడం నాకు అంత నచ్చలేదు. సో అంటే హ్యాండ్స్ అప్ అనకుండా దీనికి సంబంధించి ఒక కమిటీని వేస్తాం, లేకపోతే చర్చలు జరుపుతాం, లేకపోతే మీకు సంబంధించిన ఫస్ట్ 57 కోరికలు అంటున్నారు, దాంట్లో ఇన్ని తీరుస్తాం, ప్రధానమైన కోరికలు 6-7 చెప్తున్నారు, దాంట్లో ఒక 4 తీరుస్తాం అని ఏదో ఒకటి చెప్పాలి. అందులోనూ కీలకమైన వాళ్ళకు రావాల్సిన న్యాయబద్ధమైన కోరికలు ఉద్యోగులు అడుగుతున్నప్పుడు తీర్చడానికి మీకేంటి? మరి అంత దారుణమైన పరిస్థితిలో ఉంటే మీ పాలన చేత కాకపోతే దానికి ఏదైనా పరిష్కారం మధ్య మార్గం వెతకాలి, కానీ మేమేం చేయలేము, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని ఎప్పుడైనా ఉద్యోగ సంఘాలతో కానీ ఉద్యోగులతో కానీ ప్రభుత్వం పెట్టుకుంటే ఎంతో కాలం మనుగడ సాగించదు. అది తెలుసుకోవాలి రేవంత్ రెడ్డి గారు.
ఉద్యోగ సంఘాలకి మొత్తం అన్ని సమస్యలను పరిష్కరించేయండి అని నేను చెప్పను, కానీ ఒక జర్నలిస్ట్గా దీంట్లో కీలకమైన ఏంటి, ప్రాధాన్యమైన అంశాలు ఏంటి, ఇప్పటికిప్పుడు తీరే అంశాలు ఏంటి, దీనికి సంబంధించి మధ్య మార్గం ఏమైనా ఉందా, దాన్ని ఎలా వెతకాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ఖచ్చితంగా చూడాల్సిన బాధ్యత అయితే ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా ఉంది. ఇంకో విషయం అంటే ప్రతి నెల కూడా 4,000 డెఫిషియన్సీ ఉంది, అంటే లోటు ఉంది, మనం లోటుతోనే అప్పులు చేసుకుంటూ వెళ్తున్నాం అని చెప్తున్నాం. సో హైదరాబాద్ వంటి ఒక అద్భుతమైన నగరం ఉండగా ఈ మాట చెప్పడం నాకు ఎందుకు అంత అన్యమనస్కంగా అనిపించలేదు. సో ఆదాయం వచ్చే మార్గాలను వెతకాలి. పాలకుడు అనేవాడు ఏంటంటే ఇంటిని నడపడానికి ఇంటి పెద్దగా మన ఇంటికి ఇంకా ఇతర సోర్స్ ఏమున్నాయి, ఆ సోర్స్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, ఆదాయ మార్గాలు ఏమున్నాయి, అందులోనూ అత్యంత అద్భుతమైన హైదరాబాద్కి ఇంకా ఇతర సోర్సు, ఇతర రంగాలు కానీ ఇతర రంగాల ద్వారా ఎలా డబ్బులు తీసుకురావచ్చు అనేది ఆలోచిస్తే బాగుంటుంది. ప్రతిసారి మేము పన్నులు వేస్తాం, లేకపోతే ప్రజల నుంచే మొత్తం అంతా బాదుతాం, సంక్షేమ పథకాలు కట్ చేస్తాం, ఈ మాటలు పాలకుడికి అంత మంచిది కాదు. ప్రజల నుంచి కూడా ఈ మాటలకి తిరుగుబాటు వచ్చే అవకాశం ఉంటుంది. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు చూడండి. అదే ఎట్ ఎ టైం ఉద్యోగ సంఘాలు చెబుతున్న న్యాయమైన కోరికలు కూడా మీరు తీర్చండి. ఖచ్చితంగా మంచి పాలకుడుగా, అంటే నిజాన్ని నిర్భీతిగా ప్రజల ముందు చెప్పిన, అంటే పాలనా విషయాలను మన రాష్ట్రం పరిస్థితి ఎలా ఉందని పాలనా విషయాలను ప్రజల ముందు చెప్పిన నిర్భీతి గల ముఖ్యమంత్రిగా అయితే మీరు మిగిలిపోతారు. కేవలం ఎమోషనల్ డ్యామేజ్ వల్ల అయితే ఈ సమస్యకి ఎలాంటి పరిష్కారం రాదు అని అయితే నా అభిప్రాయం. మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.